హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని కరుణాసంధిలో 24వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ತಂದೆ ತಾಯಿಗಿಂತ ಹೆಚ್ಚಿನ ಕರುಣಿ ದೇವರು ಎಂದು ಈ ನುಡಿಯಲ್ಲಿ ತಿಳಿಸುವರು. తల్లిదండ్రుల కంటే కూడా కరుణ కంటే కూడా అధికమైనటువంటి కరుణ భగవంతుడికి ఉన్నది. ఆ విధంగా రక్షిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡಿದುದನಿತ್ತು ಆಧರಿಸುವಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆಡ ಬಲದಿ ಒಳ ಹೊರಗಿಂದಿರೇಸನು ತನ್ನವರನೆಂದೆಂದು ಸಲಹುವನಾಗ ಸದವೋಲ್ ಎತ್ತ ನೋಡಿದರು. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡಿದುದನ್ನು ಇತ್ತು ಆಧರಿಸುವಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆ ಎಡ ಬಲದಿ ಒಳ ಹೊರಗೆ ಇಂದಿರೇಸನು ತನ್ನವರನು ಎಂದೆಂದು ಸಲಹುವನು ಆಗ ಸದವೋಲ್ ಎತ್ತ ನೋಡಿದರು. ఆగ సదవోల్, ఆగస అంటే ఆకాశం, ఆకాశములాగా ఆగ సదవోల్ ఆకాశంలాగా, మందిర అంటే మనే గృహము. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ, తల్లి తండ్రి కూడా తమ యొక్క పిల్లలకి వచ్చినటువంటి భయాలు. ఏమేం భయాలు? క్రిమి, కీటక, అథవా చలి, బిసుడు అంటే చలి బాధ కానీ భయం కానీ, వేడిగా ఉండి ఎండ భయం కానీ, క్రిముల వల్ల భయము, కీటకాల వల్ల భయము, ఏదైనా సరే ఇలాంటి భయాలు ఏమైనా వస్తే వాటిని పరిహారం చేసి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల్ని ఇంట్లోకి పిలిచి ఇంకా వాళ్ళు అడిగింది ఏదైనా ఇచ్చి, ಬೇಡಿದುದನು ఇత్తు వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి, ఆదరిసువందదిలి అంటే ప్రీతితో చూస్తారు తల్లిదండ్రులు. ఇది తల్లిదండ్రుల యొక్క రక్షణ. ఆదరే దేవర దేవ, దేవతలకే దేవుడైనటువంటి ఆ పరమాత్మ ತಂದೆ ತಾಯಿಗಳಂತೆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಒಮ್ಮೆ ಸಮಾಧಾನಿಸದೆ, తల్లిదండ్రులు తమ పిల్లల్ని తమ ఇంట్లో తమ ఎదురుగుండా ఉన్నప్పుడు ఏదైనా భయం వస్తే వాటిని పరిహారం చేస్తారు. కానీ భగవంతుడు అలా కాదు. ఒక్క స్థలంలోనే ఏదో ఒకప్పుడు మాత్రమే కాదు, ಹಿಂದೆ ಮುಂದೆ ಎಡ ಬಲಗಳಲ್ಲಿ ಹಾಗೂ ಒಳ ಹೊರಗೆ ఆకాశదంತೆ ತುಂಬಿದ ఇందిరాపతి అన్నారు. ಹಿಂದೆ ముందే ఎడ బలది, వెనక ముందు, కుడివైపు ఎడంవైపు, లోపల బయట, ఈ విధంగా ఆకాశం ఎలాగైతే వ్యాపించి ఉంటుందో, ఆకాశం అంటే అవకాశం, స్పేస్, పైన మాత్రమే ఆకాశము అంటే ఒక్క ఆపదంతోనే ఆకాశము అని అర్థం చేసుకోకూడదు. ఆకాశము అంటే అవకాశం. మన వెనకాల, మన ముందు, లోపల, బయట, పైన, కింద ఎలాగైతే అవకాశం ఉంటుందో అంటే భగవంతుడు సర్వవ్యాప్తుడు. ఎక్కడ ఖాళీగా ప్లేస్ ఉంటే అక్కడే వ్యాపించి ఉంటాడు పరమాత్మ. అలా అన్ని వైపులా నారాయణ వర్మలో మనం చదువుతూ ఉంటాము. ఒక్క చోటనే కాదు, జలదల్లి, నెలదల్లి, నీళ్లల్లోనూ, ఆకాశంలోనూ, ఇంకా అన్ని చోట్ల కూడా, అడవుల్లోనూ, రాత్రి ఎందు పగలు అని నారాయణ వర్మలో ఏ విధంగా భగవంతుడు రక్షిస్తాడు అని ఉంటుందే మనం చదువుతుంటాం కదా. అదేవిధంగా దానికి అదే అర్థం వచ్చేటువంటి పద్యం ఇది. ಹಿಂದೆ ముందే ఎడ బలది ఒళగే ಹೊರಗೆ, పైన, కింద, లోపల, బయట, ఎడమ, కుడి, అన్ని చోట్ల కూడా ఇందిరేశుడైనటువంటి పరమాత్మ, ఇందిరాపతి అయినటువంటి ఆ పరమాత్మ తన్నవరను ఎందెందూ సలహువను, తన యొక్క భక్తులని ఎప్పుడూ కూడా, ఒక్కప్పుడు ఏదో ఒక సందర్భంలో కాదు, ఎప్పుడూ ఎల్లకాలము కూడా రక్షిస్తూనే
ఆగసదవోల్ ఎత్త నోడిదరు, ఎక్కడ చూసినా కూడా ఆకాశంలాగా తానే వ్యాపించి ఉండి రక్షిస్తూ ఉంటాడు అనేది ఈ పద్యంలో చెప్తున్నారు. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಮಗುವಿಗೆ ಬಂದಿರುವ ಕ್ರಿಮಿಕೀಟ ಅಥವಾ ಚಳಿಬಿಸಿಲುಗಳ ಭಯಗಳನ್ನು ಪರಿಹರಿಸಿ ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಕರೆದು ಪ್ರೀತಿಸುವರು. తల్లిదండ్రులు సామాన్యమైనటువంటి ఈ తల్లిదండ్రులు తమ పిల్లలకు వచ్చినటువంటి క్రిమికీటకాల భయాలు, చలి, వేడి మొదలైనటువంటి భయాలన్నీ పరిహారం చేసి అడిగినవన్నీ ఇచ్చి ప్రీతితో చూస్తారు. కానీ భగవంతుడు, దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుడు వాళ్ళకంటే ఎక్కువ. ఒక్క స్థలంలో ఏదో ఒకసారి కాకుండా ఎప్పుడూ కూడా అన్ని వైపులా తానే ఉండి రక్షణ చేస్తూ ఉంటాడు, ఆకాశంలాగా రక్షిస్తాడు అంటున్నారు. ఆకాశ అనేది భగవంతుని యొక్క నామాల్లో ఒకటి, ఉపనిషత్తుల్లో తెలియజేయబడినటువంటి నామం. అందుకు కూడా ఆకాశాన్ని పోల్చారు దాసుల వారు. ఇక్కడ విష్ణు సహస్రనామ, విష్ణునామాల్లో ఉపనిషత్తుల్లోనూ చెప్పబడినటువంటిది ఆకాశ అనేటువంటి నామంతో పిలువబడతాడు పరమాత్మ. అందుకని ఇంద్రియేశుడైనటువంటి పరమాత్మ ఆకాశంలాగా రక్షిస్తాడు అన్నారు. ఉపమానము, ఉపమేయము. ఇక్కడ ఉపమానము తండ్రి తాయి అంటే తల్లిదండ్రులు పరమాత్మ, శిశువు భక్తుడు. శిశువు ఎట్లాంటి వాడో భక్తులు అలాంటివాడు. శిశువుని తల్లిదండ్రులు రక్షిస్తున్నట్టుగా భక్తుల్ని పరమాత్మ రక్షిస్తాడు. ఉపమాన ఉపమేయాలు చెప్పారు చక్కగా. తర్వాత ತಂದೆ ತಾಯಿ ಯಾವಾಗಲೂ ಒಮ್ಮೊಮ್ಮೆ ಆಪತ್ತು ಬಂದುದ ತಿಳಿದು ಆಮೇಲೆ ರಕ್ಷಿಸಿದರೆ, ಪರಮಾತ್ಮ ಪ್ರತಿ ಬಾರಿಯೂ ಮಹಾ ಆಪತ್ತು ಬರದೇ ಇದ್ದ ಹಾಗೆ రక్షిಸುವನು. ఇది ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే పరమాత్మ రక్షణ. మన తల్లిదండ్రులు మనకి ఆపత్తు వచ్చినప్పుడు రక్షిస్తారు. ఏదో వాళ్ళకి కంటి ఎదురుకుండా కనపడుతూ ఉన్నప్పుడు అయ్యో రక్షణ చేస్తారు. భగవంతుడు అలా కాదు. ప్రతిసారి కూడా ఆపత్తు వచ్చినాక రక్షించటం కాదు, అసలు ఆపత్తే రాకుండా కాపాడుతూ ఉంటాడు. ఆయన స్మరణ ఎప్పుడూ చేసుకోవాలి. ఎప్పుడు ఆపత్తే రాకుండా ఉండే విధంగా రక్షణ చేస్తాడు. దేహ కొడువనాದ್ದರಿಂದ ತಂದೆ ఎనుసువ, తనుం దదాతి. తను అంటే శరీరం, దేహాన్ని ఇవ్వటం వల్ల తండ్రి అనబడతాడు తండ్రి. అందుకని తందే అన్నారు ఇక్కడ. తనుం దదాతి, దేహాన్ని ఇవ్వటం వల్ల తండ్రి అనిపించుకుంటాడు తండ్రి. ఇక్కడ హిందే ముందే డాబలది ఒళగే హొరగే అన్నారు కదా, దీనికి ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకొని రాశారు. అగ్రతో నారసింహస్య పృష్ఠతో గోపినందన ఉభయో పార్శ్వయో రాస్తాం సశరౌ రామలక్ష్మణౌ అని యాదవార్యుల శ్లోకం ఇది. భగవంతుడు ఈ విధంగా కాపాడుతాడు అనేదానికి సూచన, ఆ యొక్క అర్థం వచ్చేటట్టుగా హిందే ముందే ఎడా బలది ಒಳಗೆ ಹೊರಗೆ. ಆಕಾಶ ಅಸ್ವತಂತ್ರವಾಗಿ అనుపకారియాగి ತುಂಬಿಕೊಂಡಿದ್ದರೆ, పైన కనపడేటటువంటి ఆకాశం ఉన్నదే అస్వతంత్రం, అది భూతాకాశం. ఆ ఆకాశానికి అభిమాని గణపతి, ఆ లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ అధికారి. కానీ ఆకాశం అస్వతంత్ర, అనుపకారి. మనకేమన్నా ఉపకారమా? ఎక్కడో పైన ఉంటుంది ఆకాశం, సరే, ఈ విధంగా వ్యాపించి ఉన్నది. కానీ శ్రీహరి ఆకాశంలాగా రక్షిస్తున్నాడు అంటే శ్రీహరి స్వతంత్రమైనటువంటి వాడు, అస్వతంత్రమైనటువంటి ఆకాశం కాదు. పోల్చారు, ఉపమానం చూపించారే కానీ భగవంతుడు స్వతంత్రుడైనటువంటి వాడు, నిరంతరము ఉపకారి, ఉపకారం చేస్తూ వ్యాప్తుడై ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు, అందరినీ రక్షిస్తూ ఉంటాడు. ಸ್ವತಂತ್ರನಾಗಿ నిరంతర ఉపకారియాగి వ్యాప్తనాగి ఇದ್ದಾనే. భగవంతుడు స్వతంత్రుడైనటువంటి వాడు, నిరంతరము ఉపకారాన్ని చేస్తూ వ్యాప్తుడై ఉన్నటువంటి వాడు పరమాత్మ. ತಂದೆ ತಾಯಿಗಳ ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡಿದುದನ್ನು ನಿಟ್ಟು ಆಧರಿಸುವಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆ ಎಡ ಬಲದಿ ಒಳ ಹೊರಗೆ ಇಂದಿರೇಸನು ತನ್ನವರನು ಎಂದೆಂದು ಸಲಹುವನು ಆಗಸದವೋಲ್ ఎత్త నోడిದರು. ఈ విధంగా భగవంతుడు తండ్రి తాయికింత మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనల్ని రక్షించేటువంటి వాడు పరమాత్మ అని మనం తెలుసుకోవాలి. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ
ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.